హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ గాంధర్వ పట్టు మేడం, కంజీవరం గాంధర్వ పట్టు. కంజీవరం గాంధర్వ పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి. అవునండి. ఓకే, పళ్ళు చూసినట్లయితే ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఎక్కువ మనకి ఎల్లో కలర్ అనేది ఎలివేట్ అవుతోంది. దీనిపైన మనకి జరీతో ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మధ్యలో రెడ్ కలర్ తో మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు. అలాగే ఈ పళ్ళుకి మనకి 2 సైడ్స్ బోర్డర్ కూడా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. అది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా, అంటే ఈ బోర్డర్ కి 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో కల్నేత బ్యాక్గ్రౌండ్ లో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బోర్డర్ కూడా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి డిజైనింగ్ అనేది కనిపించే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో వచ్చే విధంగా తీసుకున్నారనమాట. తర్వాత మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది. మొత్తం క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి మరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్, ఆ క్రీపర్ పార్ట్ పైన మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో మెరూన్ కలర్తో లీఫ్ వర్క్, అలాగే ఈ బడ్ లాగా వచ్చినటువంటి మ్యాంగో డిజైన్ అంతా కూడా యాంటిక్ జరీ యూజ్ చేశారు. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టోటల్గా జరీతోనే ఉంటుందండి. ఫుల్ డిజైన్ అంతా కూడా దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మరూన్ కలర్తో లీఫ్ వర్క్, యాంటిక్ కలర్ కాంబినేషన్తో జరీ వర్క్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అలాగే బోర్డర్స్లో ఎల్లో కలర్ ఇచ్చారు కదా, కల్నీతతో రెడ్ అండ్ ఎల్లో సేమ్ కలర్తోనే మనకి ప్లెయిన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలో మనకి కట్ వర్క్ స్టైల్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే స్టైల్లో మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 12,080 రూపీస్. 12,080 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిలో డిస్కౌంట్ 50% డిస్కౌంట్ వస్తుంది. పాడలో 40% అండి. ఓకే, ఫ్యాన్సీ మీద 10 to 15%. కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. అస్సాం సీకో పట్టు అండి. అస్సాం సీకో పట్టు. ఓకే ఓకే, లైట్ వెయిట్లో వస్తుంది. లైట్ వెయిట్, మొత్తం బ్లాక్ కలరా? అవునండి. పళ్ళు చూసినట్లయితే కనుక ఓన్లీ చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు. అది కూడా మనకి ఒక బోర్డర్ లుక్లోనే మాత్రం పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ ఉంటుంది. అడ్జస్ట్లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్తో ఒక సన్నటి లైన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అలాగే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్తో కొంచెం హెవీగా థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీతో ఉంటుందండి. మొత్తం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి నార్మల్గా ఇచ్చారు కాబట్టి దానిపైన ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఒక జరీతో క్రీపర్స్ పార్ట్ తీసుకున్నారనమాట. ఇట్లా లైన్స్ గా సేమ్ గ్యాప్ తో టోటల్ శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ క్రీపర్స్ కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా. ఈ శారీలో అయితే మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక శారీలో మనకి మెయిన్ కలర్స్ రెడ్ అండ్ ఆరెంజ్ ఉంది కదా, ఈ కలర్స్ కాంబినేషన్ లో సింగిల్ బ్లౌజ్ వేసుకున్నా కూడా, సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. దానికి మనం ఈ బోర్డర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 2,875 రూపీస్. ఫ్యాన్సీ శారీస్ కాబట్టి మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ వరకు ఉంది. అంటే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ పైన రేంజ్ ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు మేడం, లైట్ వెయిట్. ఉప్పాడ పట్టు మీద 40% డిస్కౌంట్ అన్నారు కదా. ఓకే, ఈ సారీ మనకి లైట్ వెయిట్ లోనే మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక బంచ్ తీసుకున్నారనమాట. అంటే ఫ్లవర్స్ లో మనకి షేప్స్ లో వేరియేషన్ చూపిస్తూ కొంచెం లెంతీగా ఉండేటట్లు మనకి పళ్ళులో డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్స్ డిజైన్. ఇది వచ్చేసి మనకి కాపర్ కలర్ అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ జరీ కాకుండా ప్లస్ మనకి ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఇట్లాగే మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. ఒక సైడ్ మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది కదా, ఇంకొక సైడ్ చూసినట్లయితే ఒక శంకులాగా మధ్యలో మ్యాంగో డిజైన్ చేసి కింద మనకి పెటల్స్ తో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట, సిల్వర్ జరీ అండ్ కాపర్ తో. బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఇచ్చారండి. ఇక్కడ మనకి గోల్డ్ జరీ అనేది యూజ్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. షోల్డర్ పార్ట్ 1 మీటర్ మాత్రం, అంటే 1 మీటర్ పళ్ళు పోని తర్వాత మిగిలిన 1.5 మీటర్ మాత్రం దగ్గరగా కాపర్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో
టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఇక్కడ మొత్తం కూడా మనకి లీఫ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ఇచ్చారు కదా, చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. మిగిలిన శారీ అంతా కూడా ఉప్పాడ శారీలో మనకి లైట్ వెయిట్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. పళ్ళు సేమ్ కలర్ ఉంది, శారీ మెయిన్ కలర్ కూడా సేమ్ కాబట్టి అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. శారీలో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సన్నటి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో అండ్ బ్లౌజ్ నెక్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 8710 రూపీస్. 8710 రూపీస్ దీని కాస్ట్ అండి. దీంట్లో మనకి 40% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంజీవరం అవంతిక పట్టు. కంజీవరంలో అవంతిక పట్టు. అవునండి. ఓకే, మెయిన్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఈ సారీ మొత్తం కూడా దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చారు. 1/2 మీటర్ పైన మనకి పళ్ళు ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ 30 మీటర్ వచ్చింది. ఇది వచ్చేసి మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, లోపలంతా కూడా స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ లాగా మనకి డైమండ్ లుక్ వచ్చే విధంగా తీసుకుని దీంట్లో మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్, ఇక్కడ వచ్చేసరికి సర్కిల్ లాగా ఇచ్చేసి మీనా వర్క్ స్టైల్లో బ్లూ కలర్ యాడ్ చేశారు. ఇది మిడిల్ బ్లాక్ ఇలా ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ లీఫ్ వర్క్ లో కూడా మనకి 2D స్టైల్ చూపించారు. ఇక్కడ బిగ్ సైజ్ లో సింగిల్ లీఫ్, ఇక్కడ వచ్చేసి మనకి బంచ్ ఆఫ్ లీఫ్స్ ఇచ్చారనమాట. దానికి యాడ్ చేశారు, చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాం. ఇవి కూడా మనకి 2 వైపులా కూడా ఒకటే టైప్ లో ఇచ్చారండి. అంటే మెయిన్ బోర్డర్స్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కలర్ చేంజ్ ఉంది కాబట్టి పైకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి కలర్ చేంజ్ చేస్తారు, అంటే జంపింగ్ బోర్డర్ టైప్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అండ్ క్రాస్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మెయిన్ సారీ చూసినట్లయితే ఒక బ్లాక్ మొత్తం అంటే ఒక స్ట్రైట్ లైన్ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్, అంటే బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది. దాని మీద మరూన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం కల్నేత బ్యాక్గ్రౌండ్, మరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ వచ్చింది కాబట్టి దానిపైన ఇంతకు ముందు మనం శారీలో బోర్డర్ ఏదైతే చూసామో పళ్ళు దగ్గర అడ్జస్ట్ లో బోర్డర్ లీఫ్ వర్క్ తో లీఫ్ తో బంచెస్ తో సేమ్ డిజైన్ ని స్మాల్ సైజ్ లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే కాకుండా రెడ్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ తో క్రాస్ లైన్స్ లాగా కూడా తీసుకున్నారు. ఫుల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ డార్క్ కలర్ ఇచ్చారండి. పళ్ళు కలర్ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో బ్యాక్ నెక్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7560 రూపీస్. 7560 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 50% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ సారీ అండి కొల్లం సీకో పట్టు అండి. కొల్లం సీకో పట్టు లైట్ వెయిట్ మనకు వితౌట్ జరీలో వస్తుంది, థ్రెడ్ వర్క్ లో. ఓకే, జరీ అనేది ఎక్కడ ఉండదండి సారీ మొత్తంలో? ఓకే, ఎక్కడ అనేది జరీ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ తోని డిజైన్ చేశారు. కొల్లం సీకో పట్టు మెటీరియల్. ఇది పళ్ళు పాట అండి. పళ్ళు పాట అంతా కూడా వితౌట్ బోర్డర్స్ తో ఇచ్చారనమాట. పళ్ళులు ఎక్కడ కూడా మనకి బోర్డర్స్ అనేది ఇవ్వలేదు. మొత్తం ఒక లేయర్ లాగా పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ కలర్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది, కాకపోతే కింద బోర్డర్ లో కొంచెం వేరియేషన్ కూడా చూపించారు. పైన సింగిల్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు కదా, కింద చూసినట్లయితే పింక్ కలర్ బోర్డర్ స్మాల్ సైజ్ తీసుకుని దాని మధ్యలో మనకి పైతాని డిజైన్ కూడా యాడ్ చేశారు. అటు ఇటు మనకి పోల్కా డాట్స్ ఆల్టర్నేట్ కలర్స్ చేంజ్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ పైతాని డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైనింగ్ లో కలర్స్ చేంజ్ చేశారనమాట. మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్, అంటే ఇక్కడ మనకి డాట్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తోని ఈ పైతాని డిజైన్ కూడా మనకి క్రియేట్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అంతేకాకుండా మిడిల్లో కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సారీకి 2 సైడ్స్ బోర్డర్ బ్రైట్ గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ లైట్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్ ని దగ్గరగా ఓవరాల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ ఉంటుంది. ఫుల్ సారీ వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా పింక్ కలర్ పళ్ళు కలర్. దీనికి వితౌట్ బోర్డర్స్ అండి. ఇది బోర్డరా? వితౌట్ బోర్డర్. వితౌట్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2650 రూపీస్. 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మణిపూరి సిల్క్ కోట. మణిపూరి సిల్క్ కోట. ఓకే, బ్లూ కలర్ డార్క్ బ్లూ ఇచ్చారు.
పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ లుక్ మాత్రమే ఉంది. ఇదంతా కూడా మనకి జరీతో ఒక చిన్న బోర్డర్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కామన్ గా. వన్ సైడ్ పర్పుల్ కలర్, ఇంకొక సైడ్ పింక్ కలర్ తో మధ్యలో మనకి జరీ ఇచ్చారనమాట. పైన ఏదైతే బోర్డర్ చూసినామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ ఉంటుంది. అలాగే మెయిన్ కలర్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుందండి. మధ్యలో మాత్రమే ఈ గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ లాగా లైన్స్ చూపించారు. ఈ సారీకి కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1375 రూపీస్. 1375 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీని మీద మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జామ్దాని కాటన్. హ్యాండ్లూమ్ కాటన్. ఓకే, జామ్దాని కాటన్ లో హ్యాండ్లూమ్ కాటన్. పళ్ళు చిన్న పళ్ళు అయినా కూడా మనకి ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మెయిన్ కలర్ చూసినట్లయితే డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు. దానికి బోర్డర్స్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. అయినా కూడా దీంట్లో మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అవ్వడం వలన దానిపైన మొత్తం పికాక్స్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా జరీ ఇచ్చేసరికి చక్కగా ఎలివేట్ అవుతున్నాయి పికాక్స్ అన్ని కూడా. ఒక బోర్డర్ లుక్ కనిపిస్తుంది. సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే అటు ఇటు గోల్డ్ కలర్ తో చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్. దీనిపైన కూడా మనకి హంసల డిజైన్ ఇచ్చారు. అది ఇక్కడ మనకి రివర్స్ లో ఉంది కదా, మనకి కింద బోర్డర్ చూద్దాం. సేమ్ డిజైనే కింద కూడా ఉంటుంది. హంసల డిజైన్ ఉందండి. ఇదంతా కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి జరీతో ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి పైన కూడా కంటిన్యూ చేశారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ గ్రీన్ కలర్ అండ్ జరీ కలర్ కాంబినేషన్. మిడిల్ లో కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో ఒక బంచ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ తో. అంటే ఒకటే డిజైన్ కానీ కలర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. సారీ మొత్తం కూడా దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే గ్యాప్స్ చూస్తున్నామో సేమ్ ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్. మనకి సారీలో 3 to 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ కలర్ లో కూడా బ్లౌజ్ చేయించుకోవచ్చు. లేదు అంటే దీనికి గోట్ వర్క్ చేయించుకోవచ్చు గోల్డ్ కలర్ లో. ఈ సారీ కాస్ట్ 1625 రూపీస్. 1625 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇది ఫ్యాన్సీ డిజైనర్ సారీ కాబట్టి ఈ సారీ పైన 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. షిఫాన్ జార్జెట్ మేడం. షిఫాన్ జార్జెట్ మెటీరియల్. ఓకే, వెల్వెట్ బార్డర్ మనకు థ్రెడ్ వర్క్ డిజైనర్ వస్తుంది. థ్రెడ్ వర్క్ షేడెడ్ లో ఉంది. సారీ అంతా కూడా మొత్తం కూడా మనకి జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. పైన అంతా కూడా లీఫ్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి మనకి వీట్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే పైన షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్, బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ కనిపించే విధంగా బ్లాక్ కలర్ తో లీఫ్ వర్క్ వచ్చే విధంగా మనకి బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. పైన బోర్డర్, కింద బోర్డర్, అలాగే సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ బోర్డర్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. దానిపైన సిల్వర్ కలర్తో ఫ్లవర్ టైప్లో చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ స్టోన్ వర్క్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది. కానీ ఇంకొక వేరియేషన్ ఏంటంటే కింద ఇక్కడ వీట్ కలర్ ఏదైతే ఉందో ఈ వీట్ కలర్ పైన మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఈ డిజైనర్ లీఫ్ బోర్డర్ అనేది ఇంతకు ముందు మనం శారీ 3 సైడ్స్ బోర్డర్స్లో చూసాం కదా, అది ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇచ్చేసి ఈ మిడిల్ పార్ట్లో అంతా కూడా సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్లాక్ కలర్తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్, అంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ మ్యాచింగ్ ఉంది కాబట్టి అదే కలర్తో సర్కిల్స్ టైప్లో ఒక క్రీపర్ పార్ట్ని బిగ్ సైజ్ బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ మాత్రం వీట్ కలర్ కాంబినేషన్లో వచ్చే విధంగా తీసుకున్నారు. స్టోన్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీలో 3 సైడ్స్ ఉన్న బోర్డర్నే కామన్గా కంటిన్యూ చేస్తారు హ్యాండ్స్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 2795 రూపీస్. 2795 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథ్నిక్ డిజైనర్ సారీ మేడం. ఎథ్నిక్ డిజైనర్ సారీ షిఫాన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే చాలా హెవీ బోర్డర్స్ ఇచ్చారు. అటు ఇటు గ్రీన్ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. అలాగే పర్పుల్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కీతో ఫిల్ చేశారు. అవుట్లైన్ వచ్చేసరికి మనకి జరీ ఇచ్చారు. పైన మనకి మ్యాంగో డిజైన్ కూడా స్మాల్ సైజ్లో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. మధ్యలో వేవ్స్ లైన్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన మొత్తం డార్క్ ఆరెంజ్, తర్వాత లైట్ ఆరెంజ్ షేడ్, తర్వాత క్రీమ్ కలర్, కింద వచ్చేసరికి వీట్ కలర్, ఇట్లా మనకి 4 కలర్స్ వేరియేషన్తో ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ పైన సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే మొత్తం ఆల్ మెటీరియల్స్ యూస్ చేసి మనకు ఒక చిన్న బంచ్ని చాలా స్టైలిష్గా ఇచ్చారండి. మనకి పర్పుల్ కలర్తో 2 సైడ్స్ లీవ్స్ పార్ట్, అలాగే గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఇచ్చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారనమాట. షైనింగ్ ఉన్నటువంటి సిల్వర్ కలర్ కుందన్స్, అలాగే మనకి బాదాం షేప్లో ఉన్నటువంటి డిఫరెంట్గా గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. టోటల్ శారీ కింద పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది.
కుచిళ్ళ పార్ట్లో కూడా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చింది? రన్నింగ్ రన్నింగ్ బ్లౌజా? బ్యాక్ నెక్ పార్ట్ కూడా ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ ఇది హ్యాండ్స్కి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ డిజైన్ చేశారండి. శారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే చిన్న బంచ్ ఇచ్చారో స్టోన్ వర్క్తో అదే బంచ్ని కంటిన్యూ చేశారు. కింద హ్యాండ్స్ పార్ట్ కూడా సేమ్ బోర్డర్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్ స్టోన్ వర్క్. ఈ శారీ కాస్ట్ 4550 రూపీస్. ఈ శారీ పైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ శారీ మధురై కాటన్ మేడం. మధురై కాటన్. ఓకే, దీనికి ఏంటంటే టోటల్గా గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ పింక్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. మనకి కేరళ శారీస్కి ఆల్మోస్ట్ కడ్డీ బోర్డర్ ఇస్తారు కదా, క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి కడ్డీ బోర్డర్. సేమ్ ఈ శారీ కూడా అలాగే వచ్చింది. పళ్ళు చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అది కూడా 2D స్టైల్లో 2 డిఫరెంట్ స్టైల్స్లో ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఒక డిఫరెంట్గా బంచ్ని తీసుకున్నారు. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి ఒక డిఫరెంట్గానే అంటే కలర్స్ కాంబినేషన్ చూడండి, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. ఈ పింక్ కలర్ కాంబినేషన్లో మొత్తం అంతా కూడా మనకి అవుట్లైన్ గోల్డ్ కలర్ ఉంటుంది. అలాగే దానికి రివర్స్లో మనకి గోల్డ్ కలర్తో ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అలాగే మిగిలిన శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్, మిర్రర్ వర్క్ అంటారు కదా, మిర్రర్ వర్క్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అదే టైప్లో, కానీ మిర్రర్ వర్క్ కాకుండా లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. గ్రీన్ కలర్ అవుట్లైన్, పింక్ కలర్ అవుట్లైన్, తర్వాత ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ కలర్ ఇట్లా మనకి చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ. ఓకే, ఫుల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్. దీనికి బ్లౌజ్ చూద్దాం. వెయిట్ వస్తుందండి టోటల్ అంటే వర్క్ లేకుండా టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కామన్ గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 675 రూపీస్. 675 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆఫర్ ఉన్న టైంలో వచ్చినట్లయితే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్ లో మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంటుంది. కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కలర్స్ డిజైన్స్. అంటే మెయిన్ కలర్ ఇదే ఉంటుంది కదా, మెయిన్ కలర్ వైట్ మీదనే మనకు డిజైన్స్ చేంజ్ ఉంటాయి, కలర్ చాయిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. దుప్యానా సిల్క్ మేడం. దుపియానా సిల్క్. ఓకే, లైట్ లక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు శారీ బ్యాక్గ్రౌండ్ అంతా. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే హెవీగా ఇచ్చారు. ఎంబోస్ లుక్ ఇచ్చారనమాట. అంటే ఎంబోస్ తో మనకి ప్రెస్ చేసినట్లుగా అనిపిస్తుంది డిజైన్ అంతా. సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది. అటు ఇటు ఎడ్జ్ లో చూసినట్లయితే మజెంటా పింక్ కలర్ తో గోట్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లక్స్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సేమ్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్, దానిపైన కూడా మనకి కుందన్ వర్క్ ఇచ్చారు సిల్వర్ కలర్. సేమ్ ఫ్లవర్ ని మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది. 2.5 మీటర్స్ మాత్రం షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ స్కర్ట్ బోర్డర్ టైప్ లో హాఫ్ పార్ట్ మాత్రమే వస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నాయండి. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకు బార్డర్ కలర్. బోర్డర్లో మనకి గోట్ వర్క్ అనేది మజంటా పింక్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ పార్ట్ మొత్తం, మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఎంబోజ్ లుక్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10 to 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద 50% డిస్కౌంట్, ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40%, ఫ్యాన్సీ శారీస్ మీద మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటిదాకా సారీ చూసాం కదా, ఇప్పుడు లంగావోని. స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి లంగావోనిలో? మనకు 1700 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ అండి. మొత్తం కూడా మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనిపైన చూసినట్లయితే కనుక ఈ నెటెడ్ మెటీరియల్ లోపల నుంచి మనకి ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఉన్నటువంటి డిజైన్ కనిపిస్తుందో ఆ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ని మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. దానిపైన మనకి ఒక లేయర్ లాగా నెటెడ్ మెటీరియల్ వేశారనమాట. దీనిపైన కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కి మల్టీ కలర్ కాంబినేషన్. ఈ గోట్ వర్క్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి డార్క్ ఆరెంజ్ షేడ్, పింక్ కలర్ కాంబినేషన్, అలాగే బ్లూ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ మిడిల్లో కలర్స్ చూసినట్లయితే ఇక్కడంతా కూడా మనకి నక్కీ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత వెల్వెట్ మెటీరియల్ డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా పిటాయి వర్క్తో ఉన్నటువంటి లేస్ బోర్డర్, సేమ్ బోర్డర్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారనమాట. చాలా స్టైలిష్గా ఉంది. తర్వాత పైన కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ పైన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో కూడా ఒక లేస్ ఇచ్చారు.
దానిపైన కూడా మనకి బంచెస్ ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్తో. ఇదంతా కూడా మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ప్యాచ్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. లోపలంతా కూడా గోల్డ్ కలర్తో ఫిల్లింగ్, అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్తో ఉంటుంది. అంటే ఈ కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ కాకుండా మనకి బంచెస్ బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. పైన మొత్తం కుందన్స్ డిజైన్. బ్లౌజ్ ఓకే, లోపల ఇన్నర్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అలాగే బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషనే ఉంది. బోర్డర్ అండి మొత్తం సాఫ్ట్ నక్కీతో ఇచ్చారు కదా బోర్డర్, అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్కి ఓని ఎలా వచ్చింది? పింక్ కలర్ వస్తుంది, డార్క్ కలర్. ఓకే, ఇదంతా కూడా మనకి షైనింగ్ ఉన్నటువంటి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, జీరో నెటెడ్ మెటీరియల్. దానికి బోర్డర్ చూసినట్లయితే హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఉందో పింక్ కలర్ అండ్ బ్లూ కలర్తో గోట్ వర్క్, మధ్యలో నక్కీ డిజైన్. సేమ్ బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం ఎక్స్ట్రా కింద ఇంతకుముందు దామన్ పార్ట్లో మొత్తం కూడా పిటాయి వర్క్తో లేస్ లాగా ఉంది అని చెప్పాను కదా, ఆ వర్క్ని మనకి 2 సైడ్స్ అండి, 1 సైడ్ ఓన్లీ 1 సైడ్. మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు, ఫుల్ కాంట్రాస్ట్ ఓనీ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2250 రూపీస్, అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ రేంజ్. ఓకే, 2250 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇది ఒకటి మాత్రమే కాదండి, ఈ షోరూంలో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా కదా, డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్. లేడీస్కి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ మనకి గీతాకృష్ణలో అవైలబుల్ ఉన్నాయి. ఓకే శ్రీనివాస్ గారు, మరి మీ గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.